యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం మనము చదివినట్లయితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో నివసిస్తున్నాడంటే ఆయనకు తగిన గుణ లక్షణాలు మనలో కలిగి ఉంటేనే ఆయన మనతో నివసించే దేవుడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రము కూడా ఆయన ఎరగని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నివసించే దేవుడైతే కాదు. అనగా వారు ఎరగరు గనుక, వారెంత మాత్రము కూడా పరిశుద్ధాత్మని ఎరగరు గనుక వారి దాని యొక్క శక్తి ఏంటో వారికి తెలీదు. డాక్టర్ ఆర్ఏ టార్నీ అని ఒక అమెరికన్ ఫిలాసఫర్, థియాలజియన్ ఏమని చెప్తారంటే ఈ విధంగానే, పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిత్వం, అది ఎంత మాత్రం కూడా శక్తి కాదు. మీతో నేను నివసిస్తున్నానంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనగా సమస్తాన్ని సృజించినటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వము, పరిశుద్ధాత్మ ఏమైతే ఉందో అది మనతో నివసిస్తుందంటే మనం ఎంత ధన్యులమండి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత భయంతో మనం ఉండాలి. కానీ మనం ఎంత మాత్రము కూడా ఆ విధంగా ఉండకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకే, ఆయన మనకు కలుగజేసినటువంటి దీవెనల వైపే మన దృష్టి ఉన్నది. కానీ మరోవైపు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, అనగా మనము జీవించవలసినటువంటి జీవిత విభాగము, జీవించవలసినటువంటి విధానం ఏదైతే ఉందో దానివైపు ఎంత మాత్రము కూడా మన హృదయాలు మళ్లించబడట్లేదు. గనుక మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో, అనగా ఆయన మనతో నివసించే దేవుడు, మనలో ఉండే దేవుడు. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియలను ఎవరు స్వాధీనం చేసుకుంటున్నట్లు? పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనం చేసుకుంటున్నట్లు. మనం బలవంతంగా మనం ఏం చేయాలనుకున్నా కూడా అది మన వల్ల అయితే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా ఆయన జరిగించడానికి ఆయన ఆశ ఉన్నాడు. కనుక ఆయన మనతో నివసించడానికి, మనలో ఉండడానికి, మన పై ఉండడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మనం చేయవలసింది ఏంటి? పరిశుద్ధంగా జీవించడం, మన హృదయాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే మన యొక్క బాధ్యత. ఆయన బాధ్యత ఏంటి? మనతో నివసించడం, మన ద్వారా ఆయన యొక్క గొప్ప కార్యాలు జరిగించడం, అది ఆయన బాధ్యత. కనుక మనము ఎప్పుడైతే మన బాధ్యతను నిర్వర్తించే వారంగా ఉంటామో, అనగా ఎప్పుడైతే మన బాధ్యతను పాటించే వారంగా ఉంటామో, అప్పుడే మన జీవితంలో పరిశుద్ధాత్మ అనే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ఆ విధంగా ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో మన హృదయాల్ని సిద్ధపరచుకుంటామో, మన సిద్ధపాటు బట్టి, మన సిద్ధపాటును చూసిన దేవుడు మన హృదయాలతో ఏం నింపుతాడంట? ఆయన పరిశుద్ధాత్మని ఆయన నింపుతాడు. మనం గత వారం విన్నట్లే ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటాం. అయితే ఈ శక్తి దేనికి ఉపయోగపడుతుంది? ఈ లోకంలో మనకి ఎంత పవర్ ఉందో మనం చూపించడానికా? లేకపోతే మనకు ఎంత శక్తి ఉందో, ఎంత బలవంతులమో చూపించడానికా? కాదు, ఈ లోకాన్ని జయించడానికి. అనగా ఈ లోకంలో ఉన్న వారందరూ చేయలేనటువంటి కార్యాలు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు చేయలేనటువంటి కార్యాలు, దేవుని నమ్మిన ప్రజల పట్ల దేవుడు చేయాలనుకున్నటువంటి కార్యాలు ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క వ్యక్తిని వాడుకుంటుందని ఇక్కడ మనం గమనించాలి. బలహీనపడకుండా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ఎంత మాత్రము కూడా అపవాది వైపు మన దృష్టి వెళ్లకుండా, లేకపోతే మనకు కలిగించేటువంటి ఆలోచనలైనా, లేకపోతే మనం తీసుకునేటువంటి తీర్మానాలైనా, లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాల్ని మనం గుర్తించాలన్నా మనకి అవసరమైనది ఏంటి? పరిశుద్ధాత్మే. అందుకే ఆ పరిశుద్ధాత్మే మనకి ఏమి ఇస్తుందంట? శక్తిని ఇస్తుంది. ఈ శక్తి ఏదో మనము ఆరోగ్యం ఉండడానికో, లేకపోతే ఈ లోకంలో ఎక్కువ కాలం మనం జీవించడానికో కాదు. ఈ శక్తి అనేది దేవుని రాజ్యంలో మనం బలముగా ఉండడానికి మాత్రమే ఉపయోగపడుతుందని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడమే కాకుండా ఆయన చేసేటువంటి పని ఏంటంట? ఆయన మనతో మాట్లాడే దేవుడని మనం నమ్మాలి. అనగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారా? తప్పకుండా మాట్లాడతారని చెప్పగలిగే వారు ఎవరంటే, ఆ శక్తిని, అనగా ఆ వ్యక్తిత్వాన్ని, ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడని చెప్పగలిగేవారు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారని అందరూ చెప్పలేరు. లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని నేను చూశానని అందరూ చెప్పలేం. ఆయన శక్తిని ఎవరైతే అనుభవించారో, ఆయన యొక్క మహిమను ఎవరైతే చూశారో వారు మాత్రమే చెప్పగలరు. గనుక ఆ శక్తిని మనం చూడాలంటే మన హృదయాలు పరిశుద్ధాత్మకు సరిపడగా ఉన్నాయో లేదని మనం గమనించుకోవాలి. ఆయన మనతో ఉండినప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. అవునా కాదా? అంతవరకు పిల్లలు అల్లరి చేస్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ఉంటారో అల్లరి మానేస్తారు. అవునా? ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టిన భయము ఆ పిల్లల్ని అల్లరి చేయనివ్వకుండా ఏం చేస్తుంది?
కాపాడుతుంది, ఆపుతుంది. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు కూడా మన క్రియలు కూడా మార్పు అనేది ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ అనేది మన జీవితంలో లేకపోతే మన క్రియలు ఎంత మాత్రము కూడా మార్పు ఉండదు. అది మనం భారముతో లేకపోతే మనం బలవంతంగా మనం ఆ క్రియలను మార్చాలన్నా కూడా అది ఎంత మాత్రము కూడా సాధ్యం కాదు. గనుక మన హృదయంలో ఉన్నటువంటి క్రియలు అనగా మన హృదయంలో పాతికిపోయినటువంటి పాతపు క్రియలు మార్చాలంటే అది ఎవరి ద్వారా అవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవుతుంది. కనుక ఆ పరిశుద్ధాత్మను ఆహ్వానించగలిగితే, ఆ పరిశుద్ధాత్మను మన హృదయాల్లో అంగీకరించుకోగలిగితే మన హృదయంలో మన మార్పులు అనేది మనం మార్చుకోగలుగు. అది ఎంత పాపపు స్థితిలో ఉన్నటువంటి మార్పులైనా, లేకపోతే ఎంత కాలం నుండి మన జీవితంలో మనము అనుభవిస్తున్నటువంటి పాపపు సమస్యలైనా, వాటన్నిటినీ విడిపించగలిగే శక్తి దేనికి ఉన్నదంటే పరిశుద్ధాత్మకు మాత్రమే ఉన్నదని మనం నమ్మాలి. కనుక మన జీవితంలో అటువంటి శక్తుల నుండి విడిపించబడాలంటే, అటువంటి క్రియల నుండి మనము విముక్తి చెందాలంటే మనకు జీవితంలో ఏమి అనుభవించాలి? పరిశుద్ధాత్మను అనుభవించాలి. గనుక ఒక క్రైస్తవునికి ఒక మూల స్తంభం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేదే ఒక మూల స్తంభం. అదే ఆ వ్యక్తికి ఒక ధైర్యాన్ని ఇచ్చేది. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణే ఒక వ్యక్తిని బలపరిచేదిగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన ఎంత మాత్రము కూడా శక్తిని ఇచ్చే దేవుడు కాదు, ఒక వ్యక్తిత్వాన్ని మనకు మాదిరిగా చూపించే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యము అనగా మొత్తం ఏముంటుంది? సమస్తం ఏముంటుంది? సత్యమే ఉంటుంది. అసత్యం అనేది ఉండదు, అబద్ధం అనేది ఉండదు, లేకపోతే అంగీకరింపబడలేనటువంటి కార్యమైతే ఉండదు. కలిగినదంతా సమస్తం అంతా కూడా ఎలా ఉన్నదంట? సర్వసత్యముతో ఆయన మనల్ని నడిపిస్తాడు. అదేవిధంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయపడతాడంట? సంభవింపబోవు సంగతులు అనగా మన జీవితంలో అయినా, లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో నుండి మన జీవితంలో నెరవేర్చాలనుకున్నటువంటి వాగ్దానాలైనా, వాటన్నిటినీ జరగబోయేటువంటి సంగతులన్నిటినీ కూడా ఆయన మనకు తెలియజేస్తారు. తెలియజేయాలంటే మనము కలిగి ఉండవలసింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే దేవుడు మనకు చెప్పకపోయినా, దైవజనులు మనకు చెప్పకపోయినా మనం ఏం చేస్తాం? మన హృదయాలను మనం సరి చేసుకుంటూ ఉంటాం. వాక్యం చదవడం ద్వారా మన హృదయాల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ అనేది సహాయపడుతుందని మనం గమనించగలగాలి. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉంటే మనకి ఇంకా ఏం కలుగుతుందో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో ఆయన అనేకమైనటువంటి మర్మములు, అర్థం కాలేనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అర్థం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ సహాయము కావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనము చాలాసార్లు కూడా అనేక ప్రోడక్ట్స్ అనేవి కొంటాం. మనం ఫ్యాన్ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, అందులో మాన్యువల్ బుక్ అనేది ఉంటుంది. అయితే ఆ మాన్యువల్ బుక్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయో, మనకు వచ్చిన లాంగ్వేజ్ ఆయన రాస్తారా? అన్ని లాంగ్వేజెస్, అన్ని దేశాలకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ అన్ని భాషలన్నీ కూడా ఆ బుక్లో రాయబడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మనకేం కావాలి? ఈ లోకపరంగా మనకేం కావాలంటే గూగుల్ స్కానర్ అనేది కావాలి, అవునా? గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది మనకు కావాలి. ఆ ట్రాన్స్లేటర్ మనకి ఏం చేస్తుంది? ఆ మాన్యువల్ బుక్లో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మనకి మార్చి ట్రాన్స్లేట్ చేసి మనకు అర్థమయ్యే భాషలో వాటన్నిటిని మనకు చూపిస్తుంది. అప్పుడు మనం వాటిని చదివి మనం అర్థం చేసుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ అనేది కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు అర్థం కాలేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో మనకి అదేం చేస్తుంది? తెలియజేస్తుంది. గనుక పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. మనం ఎంతగా జీవిస్తామో, ఎంత భక్తిగా జీవిస్తామో, ఎంత భక్తిగా మనం జీవించినా కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. అనేక సంవత్సరములు భక్తులుగా జీవించి, అనేక సంవత్సరములు విశ్వాసులుగా ఉండి, అనేక సంవత్సరములు ఉపవాసములు ఉండి పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఈ హృదయం అనేది ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఈ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే
మన సొంత క్రియలను బట్టి మనం ఎప్పుడు జీవించము. మన సొంత ఆనందం కోసం మనం ఎంత మాత్రము కూడా ఈ శరీరాన్ని ఎంత మాత్రము కూడా అప్పగించము. లేకపోతే మన శరీరంలో మనం తీసుకునే నిర్ణయాలైనా, మన హృదయంలో మనం తలంచుకునేటువంటి ఆలోచనలైనా అవేవి కూడా మనపై ఆధారపడవు. అవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడతాయి? పరిశుద్ధాత్మ మీదే ఆధారపడతాయి. అవే మనల్ని ఆదరిస్తాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది ఒక ఆదరణకర్తగా దేవుడు మన కొరకు ఆయన పంపించారని మనం ఎలా చదువుకున్నామో, అదేవిధంగా మనం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాల్ని మనం ఎప్పుడైతే గ్రహించి మనం ఎప్పుడైతే ఆ హృదయాలకి మనం హత్తుకుంటామో, ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, లేకపోతే మనము చదివిన ప్రతి వాక్యము, విన్న ప్రతి వాక్యము, మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క దర్శనము మనకు జ్ఞాపకం ఉండాలంటే కావలసింది పరిశుద్ధాత్మ. గనుక పరిశుద్ధాత్మ లేకుండా మనమేమీ కూడా చేయలేమంట. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీ కాన్ డూ నథింగ్ అని చార్ల్స్ స్పర్జన్ గారు చెప్తారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా, అనగా పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ కూడా చేయలేమంట. అనగా ఏమీ చేయలేమంటే తినలేము, తాగలేము, ఈ విషయాలు కాదు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేమంటే ఆత్మతో మనం ప్రార్థన చేయలేము, పరిశుద్ధాత్మతో మనం ఆయన స్తుతించలేము, పరిశుద్ధాత్మతో మనము జీవించలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనమేమీ కూడా చేయలేము. ఆయన ఉంటేనే మన జీవితానికి విలువ ఉన్నట్టు. మన జీవితంలో ఎలా అయితే ఈ హార్ట్ అనేది ఉపయోగపడుతుందో మన శరీరంలో, ఆత్మీయత జీవితానికి పరిశుద్ధాత్మ అనేది కూడా అలాగే ఉపయోగపడుతుంది. అదే మనకి శ్వాసనిచ్చేది, అదే మనకి జీవాన్ని పోసేది. ఈ పరిశుద్ధాత్మయే మనల్ని శక్తివంతులుగాను చేస్తుంది. అప్పుడే మనము దేవుని యొద్ద నుండి శక్తిని పొందుకున్నటువంటి వారిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఏమని చెప్తారంటే చార్ల్స్ స్పర్జన్ గారు, పరిశుద్ధాత్మ లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. అలాగే ఒక ఓడ సముద్రంలో ఎలా అయితే ఒక గాలి చేత ఎలా అయితే నడిపించబడుతుందో, ఎలా అయితే వెళుతుందో, ఒకవేళ ఆ గాలి లేకపోతే ఆ ఓడ ఏమవుతున్నట్టు? అది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. గాలి తెర దానికి లేకపోతే, గాలి ఎంత మాత్రం లేకపోతే, ఎలా అయితే ఒక ఓడ సముద్రంలో నిలిచిపోయబడుతుందో, పరిశుద్ధాత్మ మన జీవితంలో లేకపోతే కూడా మన స్థితిగతులన్నీ ఎక్కడుంటాయి తెలుసా? ఎక్కడ వేసినా దొంగలు అక్కడే ఉంటాయి. అదేవిధంగా ఒక చెట్టుకి ఎలా అయితే ఒక వేరు లేకపోతే ఎలా అయితే అది ఫలాలను ఇవ్వదో, మన పరిశుద్ధాత్మ జీవితంలో కూడా, అనగా మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ లేకపోతే కూడా ఆత్మ ఫలాలని ఏమీ కూడా మనం పొందుకోలేమని ఆ వ్యక్తి చెప్తే, ఆ వ్యక్తిని బట్టి, అనగా ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, అనగా చార్ల్స్ స్పర్జన్ ఎంతో విశ్వాసముతో ఆయన ఎంతో భారము కలిగి పరిశుద్ధాత్మ గురించి బోధించినప్పుడు ఆ మాటలు అనేక మందిని మార్చగలగడానికి ఆదర్శమైనటువంటి విషయాలు నేను చదివినప్పుడు, దేవుని యొద్ద నుండి పొందుకోవాలన్నటువంటి పరిశుద్ధాత్మ ఎంత ప్రభావితం చేస్తుందంటే తప్పకుండా మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. మన జీవితాలకి నిజంగానే ఎలా అయితే హార్ట్ అనేది ఉపయోగపడుతుందో, ఈ లంగ్స్ అనేవి ఎలా అయితే ఉపయోగపడుతుందో, మన ఆత్మీయ జీవితంలో కూడా అదేవిధంగా పరిశుద్ధాత్మ అనేది మనకు దేవుని యొద్ద ఉన్నటువంటి సంబంధానికి అది సహాయపడుతుంది. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అది ఎంత మాత్రం కూడా సులువైన పని అయితే కాదు. అది పొందుకోవాలనడానికి అది శక్తి అయితే కాదు. అది ఒక వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకొని దానిని మనము పొందుకోవాలని దేవుడు మనకి ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మూడవదిగా మనము పరిశుద్ధాత్మ నుండి, అనగా పరిశుద్ధాత్మ మనలో ఎలాంటి ఫలాలను ఇస్తుందంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. పరిశుద్ధాత్మ ఫలితం ద్వారా దేవుడు మనకు మొట్టమొదటిగా కలుగజేసేది ఏంటంటే ప్రేమ. ఎందుకంటే మనల్ని దేవుడు రక్షించింది దేంతో? ప్రేమతోనే మనల్ని రక్షించాడు, ప్రేమతోనే మనల్ని క్షమించారు. అవునా? గనుక మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారి జీవితాల్లో మొదటిగా అనుభవించవలసినటువంటి ఫలం ఏదంటే ప్రేమ అనే ఫలం. ఈ ప్రేమలో ఎటువంటి మత్సరం ఉండదు, ఈ ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు, ఈ ప్రేమలో ఎటువంటి కూడా మచ్చ అనేది ఉండదు. స్వచ్ఛమైన ప్రేమను దేవుడు మనకి కలిగజేస్తాడు. మరవదిగా ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో కూడా ప్రేమను, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును ప్రతిదీ ఒక అనుభవముగా మనం చూడగలగాలి. ప్రేమ అనేది ఒక అనుభవం. సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము
ఇవన్నీ కూడా ఆశానిగ్రహం ఏంటి, మొదటి నుండి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మఫలములు ఇవన్నీ కూడా ఒక అనుభవాలుగా మనం చూడగలగాలి. ఎలా అయితే పరిశుద్ధాత్మ అనేది ఒక అనుభవంగా మనం ఎలా అయితే చెప్పుకున్నామో, ఒక వ్యక్తిత్వంగా మనం ఎలా అయితే చూసామో, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నటువంటి ఈ ఆత్మఫలాల్ని కూడా అనుభవించాలంటే మనము అనుగ్రహించవలసింది, లేకపోతే మనము కలిగి ఉండవలసింది ఏంటంట, పరిశుద్ధాత్మయే సమస్తానికి కూడా ఆధారము. మన భక్తి జీవితానికి ఏంటి, మన ఆశీర్వాదాలకి ఏంటి, లేకపోతే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఏంటి, పరిస్థితులన్నిటినీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే, లేకపోతే మన జీవితం అంతటిని కూడా దేవుడు దేని మీద ఆధారపెట్టాడంటే పరిశుద్ధాత్మ మీద మాత్రమే. మన జీవితాలు, మన యొక్క స్థితిగతులు, లేకపోతే మన యొక్క కృప దాని మీద మాత్రమే ఆధారపడి ఉంది. అందుకని దేవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఇంతగా మనల్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే తన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడుతాడంట. అనగా మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తాడు, సహాయము చేస్తున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎటువంటి బలహీనత అంటాడు ఇది? ఆత్మలో బలహీనత. అది ప్రార్థనలైనా, వాక్యములైనా, లేకపోతే మనం జీవించే జీవితంలో తీసుకునే నిర్ణయాలైనా, ఆలోచించే విధానమైనా, వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, బలహీనత చేత ఉన్న వారికి ఆయన ఏం చేస్తాడంట, సహాయము చేయుచున్నాడు. అనగా మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థించాలో, లేకపోతే ఎందుకు ప్రార్థించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనకేం చూపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. అనగా ఎలా ప్రార్థించాలో, దేని గురించి ప్రార్థించాలో, ఏ ఏ విషయాల గురించి మనం ప్రార్థించాలో తెలియజేసేది ఏంటి, పరిశుద్ధాత్మయే. గనుక మనం ప్రార్థన చేసే విధానం కూడా తెలియజేసేది ఏంటి, పరిశుద్ధాత్మ. కేవలం మనం ఎలా జీవించాలో కాదు, ఏమి ప్రార్థన చేయాలో కూడా నేర్పించేది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మయే మనకు ప్రార్థన నేర్పించేది. నాకు ప్రార్థన చేయడం రాదు, లేకపోతే నేను బైబిల్ చదవడం రాదు, లేకపోతే నేను పాట పాడలేను అని మనం చెప్తున్నామంటే ఏమి లేదు, మనలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటాం, శక్తి. ఈ శక్తి ఏం చేస్తుంది, మనకు బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి సహాయపడుతుంది. ఈ శక్తి ఏదో లోకంలో మనం ఏదో విషయాల గురించి, లేకపోతే మన పరిస్థితులను మనం ఎదుర్కోవడానికో, మన శత్రువులను మనం జయించడానికో ఈ శక్తి కాదు. ఈ శక్తి దేనికి సహాయపడుతుందో తెలుసా, మనకు తెలియలేనటువంటి సంగతులు ఏవైతున్నాయో వాటన్నిటిని తెలుసుకోవడానికి, బైబిల్ చదవడానికి, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనకు ఏమి ప్రార్థన చేయాలో ఆ విషయాలు తెలియజేయడానికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ అనేది మనకు కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆ విషయాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని గుర్తుంచుకొని ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం. ఎలా అయితే మన జీవితాల్లో ఎన్ని వాక్యాలు విన్నా మరలా వారానికి ఏమైపోతాయి, మర్చిపోతాం. మనం గుర్తు చేసినా కూడా కొన్నిసార్లు గుర్తురావు. ఎందుకంటే అవి దేని మీద ఆధారపడలేదు, పరిశుద్ధాత్మ గ్రహింపు మీద ఆధారపడలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ గ్రహింపు చేత నువ్వు వాటిని అంగీకరించగలిగితే అవి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరములైనా సరే మనం ఎంత మాత్రం కూడా వాటిని కూడా మరిచిపోవు. గనుక ఆ విధంగా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అనేది మన జీవితంలో ఉంటుందో, ఈ పరిశుద్ధాత్మయే మనల్ని ఎలా తీర్చిదిద్దుతుందంటే ఒక నీతిమంతుడిగా ఆయన దృష్టిలో, ఆయన ఎదుట మనలందరినీ నిలవబెట్టడానికి ఈ పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది. కనుక ఈ పరిశుద్ధాత్మ లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి మనకు శక్తి ఎంత అవసరమో, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఆహారం అనేది ఎంత అవసరమో, పరిశుద్ధాత్మలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే, పరిశుద్ధాత్మలో మనం బలంగా ఉండాలంటే దేవుని యొక్క శక్తి కూడా మనకు అంతే అవసరం. ఆ శక్తిని పొందుకున్న వారు ఈ లోకంలో ఉన్నటువంటి శక్తి మీద ఎంత మాత్రం కూడా ఆధారపడరు. దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి శక్తి ఈ లోకంలో కలిగిన వాటి అన్నిటికంటే గొప్పది ఆయన యొక్క శక్తి. గనుక ఆ విధంగా ఎప్పుడైతే ఆయన యొద్ద నుండి పొందుకున్నటువంటి దీవెనలు, ఆయన మనకి ఇవ్వాలనుకున్నటువంటి శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడే మనకు పరిశుద్ధాత్మ మన జీవితంలో మన కార్యాలు మార్చుకోవడానికి, మన స్థితిగతులను మార్చడానికి ఈ పరిశుద్ధాత్మ అనేది సహాయపడుతుంది. కనుక మన జీవితంలో అటువంటి తీర్మానాలు ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మన జీవితంలో అటువంటి యొక్క
తలాంపులు మన జీవితంలో ఎప్పుడైతే వస్తాయో, అనగా పరిశుద్ధాత్మతో నిండినటువంటి తలాంపులు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి సంగతులు మనకు ఆయన తెలియజేయడానికి ఎలా అయితే మనకు ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరు ఏదైతే ఆశతో కలిగి ఉన్నారో ఆ ప్రతి ఒక్క ఆశని పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క జీవితాల్లో తీర్చడానికి ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు కనుక, మన జీవితంలో అటువంటి ఫలాల్ని అనుభవించడానికి, ఆత్మ ఫలాల్ని అనుభవించడానికి ఈ పరిశుద్ధాత్మ అనేది సహాయపడుతుంది కనుక, ఈ పరిశుద్ధాత్మ అనగా ఆత్మ ఫలాలు అనుభవించాలంటే పరిశుద్ధాత్మ అవసరం గనుక, ప్రేమను మనం కలిగి ఉండాలన్నా, సంతోషాన్ని మనం కలిగి ఉండాలన్నా, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలన్నా, మన జీవితంలో నెమ్మదిని కలిగి ఉండాలన్నా, లేక మంచితనాన్ని కలిగి ఉండాలన్నా, కలిగి ఉండవలసింది ఏంటి? పరిశుద్ధాత్మయే. ఇదే ఎంతో ప్రాముఖ్యమైనదిగా ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు ఆయన గుర్తు చేస్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మ. కేవలం ఆయన శిష్యులకు జ్ఞాపకం చేసిందే కాదు, ఆయన మన కొరకు ఒక ఆదరణకర్తను దేవుడు ఆయన మనకు పంపించాడు కనుక, ఆ ఆదరణకర్తయే మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చిదిద్దడానికి మన ఎంతగానో సహాయపడుతుంది కనుక, ప్రతిరోజు అనగా మనం చేయవలసినటువంటి పని, ప్రతిరోజు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? బైబిల్ చదవడానికి మనం ప్రయత్నించాలి. మనకు చదవడం వచ్చినా రాకపోయినా మనం చదవడానికి ప్రయత్నిస్తే మన ప్రయత్నానికి ఎంత మాత్రము కూడా విఫలమైతే అవదు. ఎప్పుడైనా అది ఫలిస్తుంది. ఎప్పుడొకప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదవడం పట్ల ఎప్పుడైతే ఆసక్తిని చూపిస్తామో, మనకు సమయం లేకపోయిందని మనం అనుకోకూడదు, లేకపోతే మనం సమయం సరిపోవట్లేదని మనం అనుకోకూడదు. కానీ సమయం ఎంతో విలువైనదిగా మనం ఎంచుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని, సమయాన్ని మనం ఇవ్వగలిగితే, మన జీవితంలో ఎటువంటి లోటు లేకుండా దేవుడు మనందరి పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి దేవుడు. అలాగే ఎంత మాత్రము కూడా పరిశుద్ధాత్మను మనము దుఃఖింప చేయకుండా మనము పరిశుద్ధాత్మంగా జీవించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. అనగా మనం ఒక్కసారి ఆయనకు విరోధంగా జీవిస్తే, ఒక్కసారి మనము ఆయనకు విరోధంగా ఆయన యొక్క మాటలు విధేయత లేకుండా మనం జీవిస్తే ఆయనకి ఏం కలుగుతుందంటే దుఃఖమే కలుగుతుంది. కనుక మనం ఆయనని దుఃఖపరిచే వారంగా మనం ఉండకుండా, ఆయన్ని సంతోషపెట్టిన వారంగా మనం ఉండాలంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మీద మనం ఆధారపడితే, సమస్త మనంతటిని కూడా ఆయన ఆధారంలో ఉంటే, ఆయన స్వాధీనంలో ఉంటే, మన జీవితము ఆయన చేతిలో ఉంటుంది. కనుక మన జీవితంలో ఏ సమయానికి ఏం చేయాలో ప్రతిదీ ఆయనే ఆలోచించి నిర్ణయించి ఆయనే కనిపెట్టుకుని ఉన్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే ఆత్మ తప్పకుండా మనకి సహాయపడుతుందని మనం ప్రతి ఒక్కరు గమనిస్తే, మన పరిశుద్ధాత్మ ఎలైతే మనతో ఉండి ఆయన మనలో నివసించునని ఎలైతే మనకు జ్ఞాపకం చేస్తుందో, నిజముగానే మనము పరిశుద్ధాత్మ పొందినటువంటి అనుభవం కలిగిన వారమైతే అది నిజముగానే మనతో నివసిస్తుంది. ఏ సమయం అందైనా, ఏ స్థితిలో అయినా కూడా అది మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది. మనము ఆయనతో నివసించగలిగితే ఆయన మనతో నివసిస్తాడు. అనగా ఆయనను మనం ఆహ్వానించగలిగితే ఆయన మనలో ఉంటారు, మనతో నివసిస్తారు. కనుక మన జీవితంలో ఆయన ఆహ్వానించడానికి ఎలైతే మన హృదయాల్ని మనమైతే సరి చేసుకుని, పాపాలని విడిచిపెట్టి ఎలైతే పరిశుద్ధంగా జీవించడానికి ఎలైతే మనం ప్రయత్నిస్తున్నామో, అదేవిధంగా పరిశుద్ధాత్మను మన జీవితంలోనికి ఆహ్వానించి పరిశుద్ధంగా జీవించడానికి ఎవరైతే ఆశపడతారో అలాంటి వారి హృదయాలన్నిటిని కూడా దేవుడు ఆయన సన్నిధిలో ఆయన ఆలకించి, మరి అటువంటి జీవితాల్లో కూడా ఇటువంటి పరిశుద్ధాత్మను అనుభవించడానికి ఆయన ఆత్మ అనేది సహాయపడుతుంది. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకలో ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.